lovely students, welcome to Oring with the YouTube channel. We are on day 2 and we are going to learn 30 words and one proverb, idiom and phrasal verb. So proverb, don't put all eggs in one basket. That means have a backup plan. Don't risk all your money or in one plan. That means don't put all your eggs in one basket. నీకున్న ప్లాన్స్ అన్నీ, నీకున్న ఆపర్చునిటీస్ అన్నీ, నీకున్న డబ్బంతా ఒకదాని మీద ఇన్వెస్ట్ చేయి మాకు. నీ దగ్గర ఎంత డబ్బు అయితే ఉందో అది ఒకదాని మీద ఇన్వెస్ట్ చేయి మాకు. ఎందుకంటే ఒకవేళ నీకు ఏదైనా లాస్ వస్తే నీకున్న డబ్బు అంతా పోతుంది, నీకున్న ఎనర్జీ అంతా పోతుంది. సో కాబట్టి ఎంతో కొంత బ్యాకప్ పెట్టుకో, ఎంతో కొంత దాచుకో, ఎంతో కొంత వేరే దాని మీద ఇన్వెస్ట్ చెయ్యి అనే మీనింగ్లో డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని మీరు ఎదుటి వారికి చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నోయింగ్ దట్ హీ హ్యాస్ ఎ ఫ్యామిలీ. అతనికి ఫ్యామిలీ ఉందని అతనికి స్పృహ ఉంది, అతనికి తెలుసు, కాబట్టి హీ డస్ నాట్ పుట్ ఆల్ హిస్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. అంటే అతని దగ్గర ఒక 50 లక్షలు లేకపోతే 10 లక్షలు ఎంతో ఉన్నవి, అవన్నీ ఒక్కదాని మీదే బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయకూడదు అని అతనికి చాలా క్లియర్గా తెలుసు. ఎందుకంటే అతనికి ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళని పోషించాలి. కాబట్టి యూ షుడ్ నాట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. సమ్టైమ్స్ if they don't work, what will happen? You lose all your money. So don't put all your eggs in one basket. And what is the meaning for idiom? Giving the cold shower. Giving the cold shower. Sorry, giving the cold shoulder. To treat someone in an unfriendly way, either ignoring or avoiding someone. That means ఇప్పుడు నువ్వు ఎవరినన్నా ఇగ్నోర్ చేస్తున్నట్టు కానీ అవాయిడ్ చేస్తున్నట్టు కానీ నువ్వు బిహేవ్ చేయాలంటే, నువ్వు బిహేవ్ చేస్తుంటే పీపుల్ విల్ ట్యాగ్ యూ లైక్ హీఈస్ గివింగ్ ది కోల్డ్ షోల్డర్ టు మీ. ఫర్ ఎగ్జాంపుల్, సిన్స్ షీ బ్రోక్ అప్ విత్ హర్ బెస్ట్ ఫ్రెండ్, షీ స్టార్టెడ్ టు గివ్ ద కోల్డ్ షోల్డర్ టు దేర్ ఫ్రెండ్షిప్. సో ఎప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది బ్రేక్ అయిందో అప్పటి నుంచి ఆమె ఫ్రెండ్ని ఒక థర్డ్ పర్సన్గా చూసి ఇగ్నోర్ చేస్తూ ఉంది, అవాయిడ్ చేస్తూ ఉంది. అలాగే ఫ్రేజల్ వెర్బ్. ఫ్రేజల్ వెర్బ్ కమ్ అక్రాస్. కమ్ అక్రాస్ మీన్స్ టు ఫైండ్ ఆర్ డిస్కవర్ someone ఆర్ సంథింగ్ యాక్సిడెంటల్లీ. ఏదైనా ఇప్పుడు మనము నడుచుకుంటూ వెళ్తున్నాం, ఏదో ఒకటి మనకి ఎన్కౌంటర్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, మనం అటు ఇటు చూస్తూ ఉంటే ఏదో ఒకటి యాక్సిడెంటల్గా మన దగ్గరికి రావటం, మనం దాన్ని చూడటం. సో యాక్సిడెంటల్గా ఏదైనా నువ్వు కనుగొన్నా, నువ్వు డిస్కవర్ చేసినా దాన్ని కమ్ అక్రాస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎనీ వన్ కమ్ అక్రాస్ హర్ ఫర్గాటెన్ ఇయర్ రింగ్స్ లెట్ హర్ నో ఇట్. ఎవరికైనా కనిపించి ఉంటే, ఎవరికైనా ఆమె ఫర్గాటెన్ ఇయర్ రింగ్స్ కనుక, మర్చిపోయిన ఇయర్ రింగ్స్ కనుక మీకు కమ్ అక్రాస్, మీరు డిస్కవర్ చేసి ఉంటే అవి ఎక్కడైనా ఉన్నావని, అవి మీ కంటికి కనిపిస్తే ఆమెకు చెప్పండి అని అర్థం. సో కమ్ అక్రాస్. సో నౌ లెట్ మూవ్ ఆన్ టు 30 words. So beauty, beautified, beautifying, to improve the appearance of someone or something. Become, became, becoming, undatam, to start to be someone or something. Befall, befell, befallen,
జరుగుట, సంభవించుట, to happen or to occur. Beg, begged, begged, begging. వేడుకొనుట, ప్రార్థించుట, ask someone humbly for something. Begin, began, begun, beginning. Look at this pronunciation again. Begin, e, begin, begun, ga, ga, began, beginning. So మొదలు పెట్టుట, to start something. Behave, behaved, behaved, behaving, ప్రవర్తించుట, to act in a particular way. Behold, beheld, beheld, beholding, గమనించుట, see, observe someone or something. Believe, believed, 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 నమ్ము, విశ్వాసం, విశ్వసించు, accept that something is true. Belong, belonged, belonged, belonging, చెందు, సంబంధించు, to show relation or ownership. Bent, 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 bending, వంచుట or వంచు, to curve something downwards. Bereave, bereft, bereft, bereaving, కోల్పోవుట, to dispossess your closed one. Beseech, besought, besought, beseeching, వేడుకొను, ప్రార్థించు, ask someone humbly for something. Bet, 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 betting, పందెం వేయు, to spend money in a competition. Betray, betrayed, 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 మోసం చేయు, to cheat others. Bid, 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 bidding, వేలం పాడు, to spend money, to spend money in an auction. Auction అంటే వేలం. The process of వేలం పాటని we can call in English auction. So bite, bit, biten, biting, కాటు వేయుట, కొరుకుట, to cut or through something with the teeth. సో మీ పళ్ళతో ఏదైనా కొరికితే కాటు వేసిన దాన్ని బైట్ అంటారు. బ్లీడ్, బ్లడ్, బ్లడ్, బ్లీడింగ్, రక్త స్రావం. సో టు లూజ్ బ్లడ్ ఫ్రమ్ ది బాడీ. బ్లెస్, బ్లెస్డ్, బ్లెస్డ్, బ్లెస్సింగ్, దీవించుట, టు విష్ అదర్స్ వెల్ బీయింగ్, అందరూ బాగుండాలని దీవించుట. బ్లూజమ్, blossomed, blossomed, blossoming, పూయుట, to produce flowers from a tree. Blow, blew, blown, blowing, blow, blew, blown, blowing, వీచుట, to make something move on a current of air. సో గాలి వలన ఊగుట, సో బ్లో. బ్లర్, బ్లర్డ్, బ్లర్డ్, బ్లరింగ్, అస్పష్టత, టు బికమ్ సంథింగ్ అన్క్లియర్. సో మీ కంటికి ఏదైనా కనపచ్చినట్టుగా ఉంటే యూ కెన్ సే బ్లర్. బ్లష్, బ్లష్డ్, బ్లష్డ్, బ్లషింగ్, సిగ్గుపడుట, to show shyness by becoming red in the face. ఓకే, మనం సిగ్గుపడినప్పుడు మన బొగ్గలు ఎర్రగా అవుతాయి. సో దట్ ఈస్ వై by becoming red in face. Board, boarded, 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 boarding, to travel to a place by a ship, aircraft or other vehicle. సో ఎక్కడికన్నా షిప్తో కానీ
ఎయిర్ క్రాఫ్ట్తో కానీ అదర్ వెహికల్స్తో కానీ ప్రయాణించటం. సో బోట్. బోస్ట్, బోస్టెడ్, బోస్టెడ్, బోస్టింగ్, బోస్ట్, బోస్టెడ్, బోస్టింగ్. గొప్పలు చెప్పుట, టు టాక్ ప్రౌడ్లీ బై ప్రైజింగ్ వన్ సెల్ఫ్ ఆర్ వన్స్ వర్క్స్. సో మీ గురించి మీరు గొప్పలు చెప్పుకుంటే యూ కెన్ యూజ్ దిస్ వర్డ్ బోస్ట్, బోస్టెడ్, బోస్టెడ్, బోస్టింగ్. బాయిల్, బాయిల్డ్, బాయిల్డ్, బాయిలింగ్. కాచుట, టు ఇంక్రీజ్ ది టెంపరేచర్ ఆఫ్ a liquid till it evaporates. You know about it. Bow, bowed, bowed, bowing. To respect others by bending your head. If you bow before anybody, you are giving respect to them by bending your head. And break, broke, broken, breaking. పగలగొట్టుట, టు separate something into pieces by using physical force. And breathe, breathed, breathed, breathing. ఊపిరి పీల్చుట. Take air into the lungs and then expel it. So breathing. Breed, bread, bread, breeding. వంశ వృద్ధి చేయుట, to mate and then produce offerings. Bring, brought, brought, bringing. తీసుకొనుట, తీసుకొని రావుట, టు తీసుకొని రావుట, తీసుకొచ్చుట. సో టు టేక్ సంథింగ్ ఫ్రమ్ సమ్ వన్, వేరే ఒకరి నుంచి మనము తీసుకొనుట. బ్రింగ్, బ్రాట్, బ్రాట్, bringing. So these are the 30 verbs on day 2 and 3 proverb, idiom and phrase. So thank you for today. Tomorrow we will learn another 30 verb forms. Thank you all.